హాయ్ ఆల్, దిస్ ఇస్ శ్వేత వర్మ, దిస్ ఇస్ నగేష్ గారు ఫ్రమ్ ఆర్ఎస్ఎఫ్ ఫిల్మ్స్. ఈరోజు మనం సత్యం సుందరం ట్రైలర్ గురించి, టీజర్ గురించి డిస్కస్ చేసుకుందాము. 28th సెప్టెంబర్ థియేటర్స్లో రానుంది. సో తమిళ్లో కూడా రిలీజ్ కాబోతుంది. సో ఈ సినిమా డైరెక్టర్, మ్యూజిక్ కంపోజర్ కాంబో మనం ఆల్రెడీ 96లో చూసాము. ప్రేమ్ కుమార్ గారు, గోవింద వసంత గారు. స్టారింగ్ కార్తీ గారు, అరవింద్ స్వామి గారు, రాజ్ కిరణ్, శ్రీదివ్య. దీస్ ఆర్ ద యాక్టర్స్. అండ్ డిఓపి గారు వచ్చేసి మహీందరన్ జయరాజు గారు. సో టాకింగ్ అబౌట్ ద ట్రైలర్, మనము ఎన్నో ట్రైలర్స్ చూస్తూ ఉంటాము. మీకు ఈ ట్రైలర్ చూసినప్పుడు, టు బిగిన్ విత్ ట్రైలర్లోకి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక బామ్మర్ది డైనమిక్ అనేది చూపించారు. కార్తీక్ గారు ప్లేయింగ్ బామ్మర్ది, బావ క్యారెక్టర్ అరవింద్ స్వామి గారు. సో నేను చూసినప్పుడైతే ఈ రిలేషన్షిప్ అనేది ట్రైలర్ ద్వారా మీరు చూసినప్పుడు లైక్ మీకు ఎలా అనిపించింది? అంటే ఆ ట్రైలర్ అనేది మీకు అటెన్షన్, అంటే బిగినింగ్ నుండి ఎండ్ దాకా మీ అటెన్షన్ అనేది డిడ్ ఇట్ క్యాప్చర్, ఆర్ ఎక్కడైనా సరే మీ అటెన్షన్ అయిపోయింది అని అంటే కుడ్ దే హోల్డ్ ద అటెన్షన్ యాజ్ అ ట్రైలర్? ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకునే ముందు ఇంతకుముందు చూసిన టీజర్ గురించి మాట్లాడాలి. టీజర్ చూసినప్పుడు ఏం చేశారంటే ఫస్ట్ ఇనిషియేటివ్ చేశారంట క్యారెక్టర్స్. ఫస్ట్ చాలా రోజుల తర్వాత ఊరొచ్చిన, అది మన గుంటూరు బ్యాక్డ్రాప్ చూపించారు సినిమాలో. కాకపోతే చిన్న నా ప్రాబ్లం ఏంటంటే అది కంప్లీట్ అంతా కూడా తమిళనాడు బ్యాక్డ్రాప్ అని క్లియర్గా నాకు ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది. టీజర్లో అవేం కనిపించలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్ తమిళ నేటివిటీ అని. కాకపోతే మన తెలుగు దీనికోసం మన తెలుగు బ్యాక్డ్రాప్ తీసుకున్నారు. సో ఏదైనా కానీ టీజర్లో చూసినప్పుడు ఒక ఇన్నోసెంట్ అయిన కంప్లీట్ టిపికల్ పల్లెటూరు పర్సన్లుగా కార్తీ గారు చాలా రోజులు ఊరు నుండి తిరిగి వచ్చిన, పట్టణం నుంచి తిరిగి వచ్చిన క్యారెక్టర్గా, సుందరం క్యారెక్టర్గా అరవింద్ స్వామి గారి క్యారెక్టరు. అతను చాలా రోజుల తర్వాత ఊరెందుకు వచ్చారు అనే ఒక ఆస్పెక్ట్లో వాళ్ళిద్దరి మధ్యన ఆ కామిక్ సీన్స్ కానీ, ఎమోషనల్ డైలాగ్స్ కానీ వంట ఒక జర్నీ అని నడుస్తూ ఉంటుంది. ఒక బ్రదర్హుడ్ లాగా బావబొమ్మలు అయినప్పుడు కూడా ఒక రకమైన ఫ్రెండ్స్ లాగా, మోర్ దాన్ ఫ్రెండ్స్ అనమాట. అలాంటిది ఒక రిలేషన్షిప్ ఇద్దరి మీద చూపించారు. ట్రైలర్కి వచ్చేసరికి ఏంటంటే ఇంకా వాళ్ళిద్దరు కాకుండా చుట్టుపక్కల ఫ్యామిలీస్ని ఎస్టాబ్లిష్ చేయడం స్టార్ట్ చేశారనమాట. తనకి ఒక వైఫ్ ఉండేటట్టు, తన వైఫ్ ఉండేటట్టు, చుట్టుపక్కల వాళ్ళ నాన్నలు, బావలు, బామ్మలు, మిగతా వాళ్ళందరినీ చూపించి, అంటే చాలా రోజుల తర్వాత వచ్చిన అరవింద్ స్వామికి ఊరు వచ్చిన అతనికి వాళ్ళందరితో కలవలేకపోవడం, అంటే వాళ్ళతో సరిగా మసలలేకపోవడం, ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరిగింది, పాస్ట్లో జరిగింది అనేది ఒకటి మనకి మెల్లగా చెప్తున్నారు డైరెక్టర్. అదొకటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ లాగా అనిపించింది. కాకపోతే వీళ్ళకి వారధిలాగా కార్తీక్ క్యారెక్టర్ మళ్ళీ అదేదో వాళ్ళందరినీ కూడా రీయూనియన్ చేస్తాడా, లేకపోతే ఇంకా ఇన్సిడెంట్ ఏంటనేది మాకు ఇంకా డైరెక్టర్ రివీల్ చేయలేదు. నాకు అసలు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అంటే, షాకింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే చివరిలో జల్లికట్టులో వచ్చిన ఎద్దు అది రావడం అనేది నాకు షాకింగ్ అనిపించింది అసలు. అందుకంటే అది మన కల్చర్, అది మనకి ఎప్పుడో స్వర్ణయుగంలో ఇదంతా మన సంప్రదాయం అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది కదా అయింది. అదైతే నాకు షాకింగ్ అనిపించింది. అంటే ఇది ఏదో డ్రామాలోకి ఇంకో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఇంకేదో ఉంది, కల్చరల్ థింగ్ ఏదో ఉందని నాకు అనిపించింది. సో నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద టీజర్ గురించి ఆల్రెడీ మాట్లాడారు, ట్రైలర్ కూడా ఇన్ డెప్త్ నగేష్ గారు మాట్లాడారు. సో టు యాడ్ ఆన్ టు దాట్, ఒక సినిమా అనేది లవ్ స్టోరీ అంటే ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఎక్స్ప్లోర్ చేశారు ఆల్రెడీ ప్రేమ్ కుమార్ గారు. దట్ టు అంటే ఒక ఫస్ట్ లవ్ మీద 96 అనేది వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్. ఎస్పెషలీ గోవింద వసంత గారి మ్యూజిక్ ఆ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. అలాంటి ఒక కాంబినేషన్లో నాకు ఈ బామ్మర్ది డైనమిక్ అనేది ఇట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఫర్ మీ టు బిగిన్ విత్, అంటే చూడ్డానికి సినిమాలో. ఇంకోటి ఏంటి అంటే అంటే ఇప్పుడు ఆ సినిమాలో కూడా మనము ఒక కంపారిజన్ నోట్ ఏంటి అంటే ఎమోషనల్ బ్యాగేజ్ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కలవాలనుకున్నా కలవలేరు. అలాంటిది ఈ సినిమాలో కూడా ఏంటి అంటే మన సొంత ఊరు అనే ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఉన్న పర్సన్ ఆ ఊరు నుండి ఎందుకో పారిపోతూ ఉండి ఒకనొక సిచ్యువేషన్లో తిరిగి వచ్చినప్పుడు ఆ జరిగిన ఏంటి, పాస్ట్లో జరిగింది ఏంటి, ఎందుకంటే ఒక ఫోటోలో చూస్తే అదేదో మిలిటరీలో ఉన్నట్టు ఆర్మీ పిక్చర్ ఉంటుంది. సో అక్కడ ఊర్లో ఏదో జరిగింది, ఆ సిచ్యువేషన్ తర్వాత ఆయన ఎఫెక్ట్ అయిపోయి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆయన హీల్ అవ్వడానికి దొరికే స్పేస్ అనేది కార్తీ క్యారెక్టర్ ద్వారా ఎక్స్ప్లోర్ చేయడము. అండ్ చాలా స్మూత్గా ఉంది, లైక్ ద రిలేషన్షిప్ అండ్ ద మ్యూజిక్. అండ్ అంటే మనందరం యాజ్ ఆడియన్స్ వి రిలేట్ టు వాట్ వి వాచ్. సో నాకైతే క్యూరియాసిటీ జనరేట్ చేసింది. అండ్ సినిమా ఎలా ఉండబోతుంది అని చూపిస్తూనే సినిమాలో ఏముంది అనే ఒక క్యూరియాసిటీ జనరేట్ చేసి మనల్ని థియేటర్స్ దాకా లాగే ఆ మ్యాగ్నెటిక్ కెపాసిటీ ఈ ట్రైలర్ హోల్డ్ చేస్తుంది. సో మీరు కూడా 28th సెప్టెంబర్ ఇట్స్ గెటింగ్ రిలీజ్. సో టీజర్ ట్రైలర్ ఇన్ కేస్ యూ హ్యావెంట్ వాచ్ ఇట్. సో మీకు ఒకవేళ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ వీ డూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రావ్సాన్ ఫిల్మ్స్.